యాక్చువల్లీ అవట్లా రెండు తిన్నా నిన్న తినాలమ్మా, నేను ఎందుకు తినాలి? మసాజ్ చేస్తావు చపాతీకి ఏంటది? ఏం చేస్తారా? ఏ ఊరు మ్యాప్ అది చెప్పు, ఏ దేశం మ్యాప్ ఇది? ఇది ఆస్ట్రేలియా. ప్రిపేర్ చేసింది అలా ఫుడ్, ఎగ్ బుజ్జి, చికెన్ టిక్కా, ఇది ఆనియన్, లెమన్, పచ్చిమిరపకాయలు ఎట్టగా తినాం కాబట్టి. ఇది మేము చేసిన పరోటా. ఏం చెప్తా అయినా తగిలించుకొస్తామా మనం? తగిలించుకున్నావు కదా, ఈ టెంట్ నాకు ఇచ్చే, నేను వేసుకుంటా. సో హాయ్ ఫ్రెండ్స్, ఇలా మాది సెకండ్ క్యాంపింగ్. లొకేషన్కి అయితే వచ్చేసాము. లగేజ్ బాగా ఎక్కువ ఉండడం వల్ల జర్నీ వీడియో తీయలేకపోయాము. బాగా కొంచెం లగేజ్ ఎక్కువ ఉన్నింది. బైక్ మీద వచ్చాము, లోన్కి అయితే వెళ్తున్నాం మేము. ఇదే మన లొకేషను, టెంట్ లొకేషను. ఏడే కదా ఇదే ఫ్రెండ్స్, ఇక్కడే మేము ఇప్పుడు టెంట్ అయిపోతున్నాం. ఇక్కడ మంది ఇక్కడ కొంచెం బాగుంది కాబట్టి ఇక్కడ వేస్తాం. ఆడేద్దాంపా. ఇది మా లగేజ్. ఇలా పెట్టుకొని వెళ్తున్నాం. ఇదే మన లగేజ్. ఇలా అయితే ఉంది. ఇన్ని లగేజ్ మోసుకొని వస్తున్నాం. అందరికన్నా ఎక్కువ లగేజ్ మోసేది ఈ అబ్బాయే, కష్టజీవి. తిరిగి నవ్వీరా, వీడు వాళ్ళ అన్న, బ్రదర్ ఫర్ అనదర్ మదర్. ఓకే, ఇదే మా ఇల్లు. మేము ఒక్క చెత్తను మోసుకొని తిరుగుతున్నాం. అదంతా అడిగేస్తాం. ఇది మా గొడ్లే. ఇదైతే మా ఫ్లోరింగ్, అంత ఫ్లోర్ వేసుకోవడానికి. లోన్కి వెళ్ళేది నేను కట్టేస్తాను.
మేమైతే ఇప్పుడు పుల్లలకి వెళ్ళబోతున్నాం. నైట్కి పుల్లలు కావాలి. పుల్లలతో కొంచెం పని ఉంది మాకు, అందుకే పుల్లలు తీసుకోవడానికి వెళ్తున్నాము. పదరసాలు మనం పుల్లలు తీసుకోవడానికి వెళ్దాం. పుల్లలు మాకు చాలా లక్కీ, దగ్గరే దొరుకుతుందండి క్యాంప్ పక్కనే. ఇది కష్టపడే పని కూడా లేదు. మొత్తం ఎండిపోయిన పుల్లలు బాగున్నాయి. దీన్ని పెట్టే పని ఉంది. కాలు తిరగొట్టారా? కాలు తిరిగిపోద్ది. మన క్యాంపింగ్ లొకేషన్ అయితే ఇది. ఇక్కడ క్యాంపింగ్ పెట్టాము. చూడ్డానికి మొత్తం రౌండ్ గ్రీనరీ కొండల మధ్యలో పెట్టాము. చూడ్డానికి బాగుంది, పీస్ఫుల్గా పక్షుల సౌండ్ బాగుంది. ఇప్పుడు ఇక్కడ మేము పుల్లలు నరికి ఒక చిన్న పొయ్యి లాంటిది ఒకటి తెచ్చుకున్నాం. దాంట్లోనే మేము అలా మా డిన్నర్ అనేది ప్రిపేర్ చేయబోతున్నాం. ఇదే మన పొయ్యి, పాతకాలం పొయ్యి. ఏదో పడుంటే తీసుకొచ్చేసాము. మన పుల్లలు నరుకుతున్నారు ఇక్కడ. మనం రెడీ చేస్తున్నాం. చికెన్ టిక్కా పరోటాలు చేస్తున్నాం. మనకేం తెలీదు, అన్నీ ఫస్ట్ టైంలో చేస్తున్నాం కాబట్టి పెద్దగా తెలీదు ఏ రెసిపీ ఎలా చేయాలో. ఇంకోటి మా ఫ్రెండ్ అంటే వెళ్ళాడు, ఏదో చిన్న అవసరం ఉంటుందో మర్చిపోయాము, స్టాండ్ లాంటిది మర్చిపోతే ఇంకా తేడానికి వెళ్ళాడు. దానికే ఇంకా ఆడొచ్చేలోపు మనం కొంచెం ప్రిపేర్ చేసుకుందాం. ఇవన్నీ మనకి ఫస్ట్ టైం కాబట్టి పెద్దగా దేని మీద ఎక్స్పీరియన్స్ లేదు, అన్నీ మెల్లిగా చేస్తూ ఉంటున్నాం. ఈరోజు ఏం చేయబోతున్నావు అన్న? చికెన్ టిక్కా పరోటా. మంది ఫస్ట్ టైం. మేము ఎప్పుడు చికెన్ టిక్కా పరోటాలు తినలేదు, జస్ట్ ఫోన్లో చూడడమే. అది ఎలా ఉండిద్దో ఏంటో టేస్ట్ కూడా తెలియదు. అందుకే వాళ్ళ పొయ్యి తెచ్చుకున్నాం, దాంట్లోనే రోస్ట్ చేద్దామని. చికెన్ టిక్కా పరోటాలు అన్నీ ఫస్ట్ టైమే మేము చేసేది. మేము ఇంట్లో తినంది ఎప్పుడు దీంట్లో తెచ్చుకొని ఇలా తింటున్నాం. ఎంతో కష్టపడతాం, బయట ఏం కనపడదు మేము పడేది, జస్ట్ ఇలా వచ్చి వీడియోలో పెట్టేస్తాం. మేము వచ్చేదాని వెనక చాలా కష్టం ఉండిద్ది. అంత లగేజ్ అవన్నీ మోసుకురావాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది. ఒక్కోసారి అయితే ఆ లగేజ్ అలా మొయ్యాలి, భుజాలు గిజాల మీద ఏవేవో వేసుకొని వస్తాం. అలాగా చూసే వాళ్ళకంటే కొంచెం పర్లేదు కదా, బాగానే ఉందనిపించింది. దీన్ని మొత్తం సెటప్ కొంచెం వెనకైతే చాలా కష్టం ఉంది. ఆ కష్టాన్ని దాటితేనే కొంచెం ఇక్కడ బాగుంది చూడడానికి మనకన్నీ. మీరు ఆ కష్టానికి ఏమైనా కొంచెం మాకు న్యాయం జరగాలంటే మీరు చిన్న లైక్, ఒక చిన్న సబ్స్క్రైబ్ చేస్తే చాలు. మాకు ఇంకా దాని మీద చాలా పెద్ద మోటివేషన్ అయింది. ఇంకా మీరు ప్రతి చిన్న లైక్కి, మీరు కొట్టే లైక్ వల్ల మా వీడియో అనేది ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళిద్ది, అందరికీ సజెస్ట్ చేసిద్ది యూట్యూబ్. లైక్ కొట్టకపోతే ఇంకా అది సజెస్ట్ చేయదు ఎవరి దగ్గరికి. ఇంకోటి మా వీడియో అనేది కొంచెం పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నించండి లాస్ట్ వరకు. మ్యాక్సిమం మంచి కంటెంటే ఇస్తాం మీకు, బోరింగ్ అనేది ఏముండదు. ఇంకా ఇదైతే మన పన్నీరు కరిగిపోతుంది బాగానే. ఎప్పుడో తీసుకున్నాం, ఫ్రిడ్జ్లో పెట్టాము, కరిగిపోయింది, మెత్తబడిపోయింది కొంచెం. చూద్దాం మనకి ఇది సహకరించిద్దో లేదో. సహకరించాలి మరి, బాగానే ఉంది పీసులు. పక్కన పెడదాం దీన్ని, దాంట్లో కలపకుండా కరెక్ట్గా. ఇదైతే మన చికెను. దీన్ని అయితే ఇప్పుడు మ్యాగ్నెట్ చేయబోతున్నాం మనం. మన మసాలా గిసాలు అన్నీ తెచ్చుకొని ఇవన్నీ కలిపేసి మ్యాగ్నెట్లో పెడదాం కాసేపు. సరే, అవి అయితే మన మసాలాలు ఇంట్లో వేద్దాం. మసాలా కొంచెం ఇవన్నీ బిర్యానీ మసాలా, సాంబార్ మసాలాలు మేమన్నీ ప్రతిదీ మర్చిపోయాం, ఏది పెద్ద గుర్తులేదు. ఏదేదో వేసాం ఆ రోజు. ఇంకా ప్రతి మసాలాలు చూసి గుర్తుపెట్టాలంటే అవన్నీ పెద్ద జరగని పనులు. ఏదైతే ఏమైంది ఇంక వేయడమే. దాంట్లో మసాలాలు పేరు తెలిసినా తెలియకపోయినా దాంట్లో అయితే వేయాల్సిందే. అది పేరు చెప్పిన మాత్రాన ఏది మారిపోదు కదా, దానికే ఉండిద్ది.
కారం వేద్దాం. కారం ఎక్కువ అన్నారా సాల్మను? మీడియం వేసాను. ఎక్కువైనా కారం కొంచెం గట్టిగా వేద్దాం. సరిపోద్దిగా ఇంకో స్పూన్. అది పంచదార, మన ఉప్పు, సాల్ట్ అడిగితే పంచదార అవుతుంది. అంతా ఏడే పడుతుంది కదా ఇది, మొత్తం పట్ట మీద పడుతుంది. ఇది మన పసుపు, ఉప్పు కాదు సాల్ట్. అదేలే ఇదొకటి సరిపోద్ది అంటావా? ఏదో తక్కువ అయితే వేద్దాం, ఎక్కువ వేయడం అందుకు. మన అల్లం పేస్ట్ అయితే వేద్దాం. పాత టెక్నికే, కత్తితో లాగుదాం దీన్ని. సరిపోద్ది మొత్తం వేసినారా? ఇక మంచి దట్టమైన అడవిలో ఉన్నాం. ఇది ఉండాలన్నా భయంగా ఉంది. మొత్తం సరౌండింగ్ చూసారు కదా ఎలా అయితే ఉందో. ఇక్కడ మేము ఇలా చికెన్లు చేసుకుని తింటున్నాం. నార్మల్గా మనుషులు ఉండాలంటేనే భయపడతారు, అలాంటిది మేము ఇక్కడ చికెన్ అది ఇది వండుకుంటున్నాం. ఎంత భయంకరంగా ఉండిద్ది. కానీ ఏదో ఇంకా అన్నీ మర్చిపోయి కళ్ళు మూసుకొని చేస్తున్నాం. భయం ఉన్నా కానీ లోనే పెట్టుకొని చేయడానికైతే ట్రై చేస్తున్నాం. కష్టమే, ప్రతిదీ కష్టమే, ఏదైనా కష్టమే మనకి. ఈ దట్టమైన అడవిలో ఇంకా మనకి ఎవరు వెనక ముందు ఇక్కడ ఎవరు లేరు. అరిచినా గోలెట్టినా ఎవరికి వినపడదు ఇక్కడ. అది జంతువులా ఏంటో ఏమో పెద్దగా అనిపించదు మన అసలు ఏం వస్తుందో ఏంటో మన దగ్గర. పడిపోయినట్టు వెళ్ళింది ఇది. ఏదో ఒకటి ఇంకా కళ్ళు మూసుకొని చేయడమే. కానీ మీ సపోర్ట్ అయితే మాకు బాగా కావాలి. ఇది కొత్త ఛానల్ మాది, న్యూ ఛానల్. ఇది మీరు మాకు కుదిరినంత వరకు సపోర్ట్ చేయడానికైతే ట్రై చేయండి. ఏం లేదు ఇంకా మాకు మీ సపోర్ట్ ఒకటి ఉంటే చాలు. మేము ఇంకెక్కడికైనా వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఎంత దట్టమైన అడవినా మాకు బాధ లేదు. చేయడానికైతే ట్రై చేస్తాము. మీ సపోర్ట్ అయితే ఉండాలి బాగా. ఇవన్నీ ఇప్పుడు మనం కలిపేద్దాం మిక్సింగ్ చేసి. మ్యాక్సిమం అనుకున్నంత వరకు అయితే చూస్తున్నారు మీరు, ప్రతి ఒక్కరు ప్రతి వీడియో చూస్తారు మీరు. కానీ కొంచెం లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి మాది వీడియోని. చూస్తున్నారు కదా ఎంత రిస్క్ అయితే తీసుకుంటున్నాము. ఈ రిస్క్కి మీరు ప్రతిఫలంగా ఒక చిన్న లైక్ కొడితే చాలు మాకు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమో పద్దాకలు ఇంకొచ్చేస్తుంది లైక్ కొట్టండి అనండి ఈసారి. ఇది మొత్తం కలిపేసాం పన్నీర్ అన్నీ. దీన్ని ఇప్పుడు కొంచెం మ్యాగ్నెట్లో అయితే పెట్టేద్దాం. ఈ లోపు నేను చపాతీ పిండి అయితే ప్రిపేర్ చేస్తాను. మావాడు కూడా వచ్చేసాడు, సరేంద్ర గారు. వాళ్ళిద్దరు అటు పోయి రెడీ చేస్తారు మంట. నేను ఈ లోపు చపాతీ ఇటంతా ఈ పిండి అనేది రెడీ చేసుకుంటాను మన పరోటాలకు అనేది రావడానికి. ఇది ప్రిపేర్ చేసుకుంటాం. ఏం ఆవిడైతే వచ్చేసాడు, పొయ్యి వెలిగిస్తాడు. వీడు వాళ్ళ తమ్ముడు వచ్చేదారిలో చెప్పలేదు అనుకుంటుంది. ఈ చీకట్లో వచ్చాడు. ఏం లేదు, ఒక స్టాండ్ అయితే మర్చిపోయాం. ఆ స్టాండ్ కోసం వెళ్ళాడు వీడు. మన టైం అయితే ఎంత అవుతున్నారు? టైం చూపి రారా. 7:26. 7:26 అవుతుంది. ఇప్పుడు మనం పొయ్యి పెడుతున్నాం. ఇది మా పొయ్యి, పాతకాలం పొయ్యి. ఇది మా క్యాంపింగ్ కోసం అన్నీ కొంచెం సులభంగానే దొరకడానికి అయితే ఉంది. రాళ్ళతో పొయ్యి చేసుకోకుండా దీంతో చేసుకుంటున్నాం. అయితే మనం క్యాంప్ ఫైర్ పెడుతున్నాం ఇక్కడ. పొయ్యి అయితే తర్వాత వెలిగించుకుంటాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే కదా అది మనం మ్యాగ్నెట్లో పెట్టింది, అప్పుడే వెలిగించుకుంటే వేస్ట్, అది పులవంతా వేస్ట్ అయిపోద్ది. మన చపాతీ పిండి కూడా రెడీ చేయాలి. ఈ లోపు అది మ్యాగ్నెట్ అయ్యేలోపు 30 నిమిషాలు అయ్యేలోపు మనం ఇక్కడ ఇది పెట్టేస్తే పోయిద్ది. క్యాంప్ ఫైర్ మంట వెలుగుతూ ఉండిద్ది. దోమల గేమ్లు అనేది కూడా కొంచెం రాదు. జంతువులు ఏమైనా దరిదాపులు ఏమైనా ఉన్నా అవి రావు చూసి మంటకి.
పోయినసారి కొండ మీద అయితే అంటే ఎవరైనా వస్తున్నారు బైక్ సౌండ్ లాగా వినపడుతున్నారు. బైక్ సౌండ్ అంటావు, ఫ్లైట్ సౌండ్ అంటావు, అసలే మొత్తం చీకట్టుకుంది సరౌండింగ్లో, ఏం కనిపించలేదు మాకైతే. చీకటి ప్రపంచం చూసాము. నీకు భయం ఉండిద్ది, మన పని మనం చేసుకుంటే భయం ఉండదు. మా పొద్దాకలు అట్టి ఇడిపోతున్నా. అదే వాళ్ళ తమ్ముడికి డేర్ ఇస్తున్నాడు వీడు. వాడు చూడకూడదు, నాకు భయం వేసిద్ది. మన పని మనం చేసుకుంటే భయం ఉండదు. ముగ్గురు మాట్లాడుకుని ఇప్పుడే ఒక పాట వచ్చింది. మా ఊర్లో ఒక అబ్బాయి దయ్యం అంటే భయం అన్నాడు, వాళ్ళ తమ్ముడు సాల్మాను దయ్యం గీయం లేదని మోటివేషన్ ఇచ్చాడు. వీళ్ళిద్దరు పోలికలు అంతా ఒకటే, కాకపోతే విడివిడిగానే పుట్టారు వీళ్ళిద్దరు అంతే. వాళ్ళ అన్న గురించి అంటే సిగ్గుపడిపోతారు అసలుకి. రారా కనిపించలేదు నువ్వు. కొంచెం పోయిన వీడియోలో కూడా భయపడ్డాడు, మోటివేషన్ ఇచ్చాడు అన్న ఇది కాదు అది కాదని. ఈ వీడియోలో కూడా అంతే. ఎందుకంటే మా వాడు చూడ్డానికి చిన్నోడైనా గుండె ధైర్యం ఎక్కువ. అసలుకి గొడ్డలు పెట్టుకుని ఉన్నాడు, ఏది వచ్చినా దాన్ని నరికేద్దామని ఉన్నాడు. దయ్యాలు గేలని వచ్చినా వాడు భయం భయం అని ఆడుకో వెళ్ళిపోయాడు వాడు. అరే ఏడన్ని పొలంలో ఉందా, నువ్వు ఆడికి ఆడికి వెళ్తున్నావు, ఈ సరిపోవారా వాడు ఏం చేస్తున్నాడు వాడు. చూసుకో మరి, అట్టే ఏదైనా ఏమైనా ఉంటే నువ్వు అటు నుంచి అట్టే పట్టుకుని పోయిద్ది అది. ఏడున్నాయి చిన్నపిల్లలు, అవి తీసుకో. ఇప్పుడైతే ఇద్దరు అన్న తమ్ముళ్ళు మంట వేస్తున్నారు. బ్రదర్ ఫర్ అనదర్ మదర్ చెప్తారు. మీరు చేసే పనులు అలా ఉన్నారా ఇక్కడ. పవన్ వాళ్ళ తమ్ముడు రాలేదని బాధపడుతున్నాడు మా ఇద్దరు కానీ. సాల్మన్ అయితే క్యాంప్ ఫైర్ వేయడం జరిగింది, సాధించాడు. క్యాంప్ ఫైర్ ఎలాగొల్లగా వేసాడు. క్యాంప్ ఫైర్ అయితే వేస్తాడు. మంట బాగా వెలుగుతుంది. పిండి అయితే కలుపుకున్నాం. పిండి కలపడం అంటే నాకు తెలుసు కొంచెం, ఇంట్లో చేస్తారు కాబట్టి. ఇంకా అది చేసేటప్పుడు రౌండ్గా అయితే నాకు రాదు, రౌండ్ చేయడం అది ఎప్పుడు నేర్చుకోవాలి. పిండి అంటే కొంచెం కలిపేస్తాను, అది అప్పుడు కలిపేసి పిండి కలిపేసి ఇంట్లో చేసుకుని తినేసేవాడిని అప్పుడప్పుడు. అది ఆ రౌండ్కి వచ్చేది అది పెట్టేది కాదు. ఇటు ఇంకా అదొక మ్యాప్ అయిపోయేది, ఇండియా మ్యాప్ కాకుండా ఏదో ఆస్ట్రేలియా మ్యాప్ టైపు. ఇంకా దాని ఇష్టం వచ్చినట్టు ఏ దిక్కు పడితే ఆ దిక్కుకి వెళ్ళిపోయేది. అది రౌండ్ అయితే ఉండేది కాదు కరెక్ట్గా. రౌండ్కి వస్తే భూమి అని అర్థం, రౌండ్కి రాకపోతే లాంగ్ పట్టాలని అర్థం. మనకి ఇది లాస్ట్ కాబట్టి ఈ నైట్ వరకు అంతా బాగానే జరిగి సభ్యంగా జరిగి వండుకొని తిని పడుకుంటే మంచిది. రేపు పొద్దున్న ఈ ఏరియాలోనైతే ఉండం మనం. వెళ్తా అయిపోయింది క్యాంపింగ్. తర్వాత కొంచెం సేఫ్ ప్లేస్లోకి వెళ్ళి ఇంకా అనుభవం పెరిగే కొద్దీ భయం కూడా పోయింది మాకు. ఫస్ట్ టైం కాబట్టి ఇలాంటి కొండల ప్లేసుల్లో అలా వండుకొని తినడం అది కొంచెం మామూలుగానే భయం వేసిద్ది మాకు అందరికీ. మన ఇదైతే రెడీ అయిపోయినట్టే ఉంది. ఇది మెత్తగానే ఉండాలంటే మరి పరోటాది మెత్తగానే పెడదాం. మూతేసి పెట్టేద్దాం దీన్ని. జలుబు చేసింది పోయింది సారి. ఆ రోజు బయట పడుకున్న చలిగాలికి ఆ రోజు పట్టుకున్న ఆ రోజు అక్కడ గాలి రాక బయటకు వచ్చి పడుకునేదానికి ఆ సడన్గా వచ్చిన చల్లగాలి పీల్చుకునేసరికి మన జలుబు అయితే వచ్చేసింది నాకు. మా సాల్మాన్కి వాళ్ళ అన్నకైతే ఏం కాలేదు. సాల్మాన్కి ఏం కాకపోతే వాళ్ళ అన్నకి కూడా ఏం కాదు, అడ్డంగా ఉంటాడు. జలుబు ఏంటి ఏం రాదు. నాకే కొంచెం సపోర్ట్ లేదు, అమాయకుడిని పేదోడిని. నాకే జలుబు వచ్చినా ఏమొచ్చిందో మనకి ఏదో ఒకటి ఇంకా తేల్చుకోవాలి. వాళ్ళ అన్నకైతే వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, ప్రాణాలు ఒడ్డు పెడతాడు. జలుబు అయితే రాదు, నాకే వచ్చింది జలుబు ఒకటి. ఇంకా మన మ్యాగ్నెట్ పెట్టింది అయితే అయిపోయింది. టైం అయితే 8:05 అవుతుంది. మనం 7:30కి ఇది ఇలా పక్కన పెట్టాము. ఇప్పుడు సరిపోయిద్ది. మంచిగా గుచ్చుదాం ఒక్కోటిగా. చికెన్ పీస్ గుచ్చుదాం. అలా గుచ్చుకుంటాం. క్యాప్సికమ్ పీస్ ఒకటి అర్థం గుచ్చాలి. చికెన్ పీసు. పన్నీర్ ఆడుంది, ఇక పన్నీర్ ఆడుంది.
పీస్ కొట్టేద్దాం. ఇది మంది చూడడానికి అయితే ఎలా ఉందో చెప్పండి మీరే. ఫస్ట్ టైమే కాబట్టి మాకు పెద్దగా తెలియదు. మ్యాక్సిమం బాగానే ఉందని అనిపిస్తుంది. ఫస్ట్ టైం అయినా పోయినసారి లాగా పోకుండా కొంచెం బాగా కుదురుతుంది ఈసారి. కడగం ఇది రెడీ అవుతుంది. ఇక్కడ ఎక్కువ అనుకుంటాం, కాకపోతే ఇదేమో చిన్నది అయిపోతుంది. ఇటేమో చికెన్ ఎక్కువ అయిపోతుంది. సరిపోయింది బాగానే. ఇది తీసుకుంటావా? ఇది మీద ఇలా పోస్తూ ఉండాలి. ఇప్పుడు మనకి బాగా రెడీ అయింది. ఇది వంటలడానికి కూడా బాగుంది. ఇది 2 విధాలుగా పనిచేస్తుంది. ఏంది తిరిగిపోతుంది. ఇక్కడ చూపించే అండ్ ఆల్రెడీ ఆకలి తట్టుకోలేక ఆకలి మాకు బాగా వేసింది కాబట్టి కొంచెం ఒకటి రోస్ట్ అయిపోయింది. నల్లగా ఇలా అయిపోయింది. బాగుంది. ఇదిగో నల్లగా ఇలా అయిపోయింది. అది ఏం చూపిస్తానని చెప్పి ఇది మనం లేపేస్తున్నాం. మంట వల్ల కాలిపోయింది బాగా. ఇది మనం వేసేసి దాన్ని కొంచెం బాగా చేసుకుంటాం. ఆ సెగ మీద నాకు తెలీదు సెగ మీద చేయాలో మంట మీద చేయాలన్నా. మంట మీద చేస్తే కాలిపోయింది. ఇలా చేస్తున్నాం. కాలిపోయింది ఎందుకు వదలడం అని లోన్ వేసుకుంటున్నాం. ఇది ఏంటంటున్నాం. టేస్ట్ అయితే బాగుంది. లైట్ పచ్చిగా ఉంది. సాలమని అయితే ఇదే దొరకని సందు దొరికిందని మంచిది. ఏదో మనది రెడీ అవుతుంది సగం. చూడడానికి ఎలా ఉందో మరి చెప్పండి కెమెరాలో. పట్టవుతుంది ఇది తొందరగా అవ్వట్లా. సెగ మీద అలా తిప్పాల్సి వస్తుంది. దీన్ని బాగా లేట్ అవుతుంది. ఎంత వద్దనుకున్నా అయితే ఇదైతే కాలిపోతుంది. మనకి ఏదో యూట్యూబ్లో చూపించేంత రేంజ్లో అయితే రాట్లా, కాలిపోతుంది. ఇంకా తప్పదు, మేమే తినాలి కాబట్టి తినవతల పడేస్తాం. ఇలా అయితే ఏమైంది, తినడానికైతే బాగుంది కదా, లుకింగ్కే కొంచెం పైన మారుతుంది తప్ప ఏం లేదు. ఇది తినడానికైతే ముక్క బాగుంది తినడానికి. అదేనండి. ఓకే మా బాక్స్ పెట్టుకుని మెల్లగా పాటలు అంటే బాగుంటుంది కన్నా. ఇక్కడ లేట్ అవుతుందని సాల్మన్ ఇక్కడ కూడా కాల్ చేస్తున్నాడు దాన్ని నిప్పుల మీద. అంటే ఈ పొయ్యి చిన్నది కొంచెం, అందుకనే మనోడు కూడా ఇక్కడ రంగంలో దిగాడు. ఆ రంగంలో తింటున్నాడు. మనోడు వెంకటేశము చేయడం తక్కువైంది, తినడం ఎక్కువైపోయింది. ఇక్కడ ఏంటంటే బాగుంది అంటున్నాడు. సాలరీ గ్యాప్ అయిందిగా. ఏంట్రా ఎలా ఉందిరా? బాగుంది. అందుకని తినేస్తాం మొత్తం. ఏరా అంత బాగుందా? బాగుంది. ఇప్పుడైతే ఈ పరోటాలు ప్రిపేర్ చేయబోతున్నాం. అది రెడీ అవ్వడానికి చాలా లేట్ అయిపోతుంది కాబట్టి సాల్మన్ గడికి అప్పు చెప్పాము. ఆడ రెడీ చేస్తాడు అది దాన్ని. ఎందులో టైం కూడా బాగా ఎక్కువ అయిపోతుంది. 9 దాటింది. తొందరగా చేసుకొని తిని పడుకుంటే మంచిది. వీళ్ళు కూడా డ్యూటీ చేశారంట. వీళ్ళకి నిద్ర కావాలి. మనం చేస్తూ ఉంటే అది మంటే కాబట్టి ఆడ కూడా రెడీ అవుతుంది. అది కాలు మీద పెట్టరు వచ్చి నవ్వట్లేదండి. అలా తింటారా? వాళ్ళకి మన ఆడియన్స్కి ఇవ్వాలరా, మనం ఇవ్వతే వెళ్ళారా సెలవును. మరి మన వాళ్ళు ఉంటారు వీడు, వాళ్ళకి
వీడు కాళ్ళ దగ్గర పెట్టాడు, ఇది కావాలని. ఇటు జరుపునా అది కాదు, ఈ పెన్ను తెచ్చి పెట్టాడు కాళ్ళ దగ్గర, కాళ్ళంటుకోవాలని. ఏంటి ఇవ్వగా మనం వంట ఇల్లు కొని రావట్లేదురా. ఏదన్నా అవ్వట్లా పోరా మీ అన్న దేనికి పనికి రావట్లేదు, నువ్వు వంట అయిపో. ఎందుకు పనికిరాను కూడా పనికొస్తాడు రేపు రోజున ఇలా. అబ్బో రౌండ్గానే వచ్చింది కదా మంది. సక్సెస్ఫుల్ అయ్యేవారు. రౌండ్ రావాలంటే రౌండ్గానే వచ్చింది పర్లా. వీడు చేరంటే తినే పని మీద ఉన్నాడు. ఇదే మన పరోటా రౌండ్కి వచ్చింది, రాదనుకున్నాను నేనైతే. మంట వెలుగుతుందిగా. పరోటా అనేది దానికి ఈ రౌండ్ పాములో చేస్తున్నా దీన్ని. వాళ్ళంటే వేరేలా చేస్తారు, టప్పని కొడతారు, సన్నగా ఉంటుంది దాని పిండి. అమ్మ లాగా ఉంది. దీనికి ఏం చేసా నా అయిపోతుంది సార్. నేనేం చేయాలి, నువ్వు పొగ వైపు వెళ్ళి ఎందుకు కూర్చున్నావు? నిన్న లేదన్నా, దీనికి ఏం చేసా? అదే అది ఏం చేయాలి పాపం, నువ్వు పొగ వైపు వెళ్ళి కూర్చొని పొగ వస్తుంది. వీడు వేసి పక్కన పెడితే దీన్ని కూడా కిడ్నాప్ చేసి తినేటట్టు ఉన్నాడు పక్కెళ్ళి. పని చేయట్లేదు, తిన్నాడు, కూర్చున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. ఈ రొట్టె కూడా ఎప్పుడు అయిపోతే తిందామని రెడీగా ఉన్నాడు. రెడీగా కొత్త పొగ నా అయిపోతుంది, మారిపోరా అని. నువ్వు పొగ వైపు నుంచి పక్క పోరా. ఇదైతే 200 చిన్న కొనుక్కోవచ్చు, అయినది 1 సార్లు. చపాతీ రేటు చపాతీ అయితే చపాతీ వేసి 25 రూపాయలు, 2 చపాతీ 50. వెంకటేశ్వర సెగతో కష్టపడి చేతులు వేస్తున్నాడు. ఇందాక రౌండ్ చేసావు, ఏమైంది అది? రౌండ్ చేసావు, ఏమైంది? సరే రే, రౌండ్కి వచ్చింది చెయ్యరు. అరే కారు ఇందాక భూచక్రం లాగా అట్టి ఇటు చేసావు కదా. అది చేస్తేనే అట్లా వచ్చింది. ఇది మనకి ఆ హోటల్ స్టైల్లో కొంచెం కుదిరిద్ది అనుకున్నా, రావట్లేదు. అంటే నువ్వు మరీ అంత డౌన్ చేయకూడదు. యమాది దాకా వచ్చి కెమెరా పట్టుకుంటా, ఇది తేడా కొట్టింది అనుకో సత్తావు నువ్వు మీ తమ్ముడు. అమరావతిలో నన్ను విజయాలు 100 మాసాలు ఎంతకన్నా ఇండియా కాబట్టి మనం ఇండియన్ స్టైల్లోనే చేద్దాం. ఆయిల్ వద్దాం. చాలా అనుకుంటున్నా, అంత రోస్ట్ అయింది. చాలులే, ఉండదమ్మా. 3 వచ్చింది అందరికి. నువ్వు 2 తిను. నిన్న తినాలమ్మా, నేనెందుకు తినాలి? నన్నే బుక్ చేయరా. అని తింటారా, వాడి కోసం తింటారా? ఏమైంది అదే ఇంకా రేపొద్దని చెప్తాడు ఇదంతా వెళ్ళి అదిరా నేనే కలుపుకొని ఇది ఇక్కడ తగిలింది ఏదో అనుకున్నా. వీళ్ళతో మాట్లాడి ఇది రౌండ్ కూడా చేయలేకపోయా నేను. ఇది నేను తిరిగిలాగా చేస్తానులే. చాలా మనకి అలవాటు అనుకుంటాం. అంటే ఇంతకుముందు వాటర్లో తిని డబ్బులు లేక చేసి మంచి అలవాటు ఎక్స్పీరియన్స్ మనోడికి. నీకేం ఎక్స్పీరియన్స్? తినడం, తిరగడం, పడుకోవడం, ఊరేసుకొని మాట్లాడడం అమ్మాయిలాగా. వీడు మా పిల్లం తయారయ్యాడు మా ఇద్దరికి. వీడికంటే అన్న నాకు పిల్లం. అదే వాడే. హార్ట్ సింబల్ చేయమంటావా ఒకటి? లవ్ గుర్తు చేయరా నా కోసం హార్ట్ తయారు చేయాలి. నీ ఊరు పరాటా అన్న ఇది? ఏ ఊరు పరాటనో ఏంటో. యూపీ పరోటా ఇది. ఇది వి షేప్. తెలంగాణలో అయితే చపాతీ అని అంటారు. ఆయిల్ వేస్తే ఏదన్నా పరోటా. చపాతీ అంటే ఏంటి చెప్పురా? చపాతీ నువ్వు చెప్పు. చపాతీ అంటే చపాతీలా ఉంది, పరోటాలో లేదు. పరోటాలా లేదు. సర్లే ఏదో ఒకటిలే తిన్నాం. కానీ పరోటా అంటే ఎలా ఉండిద్ది? పరోటా అంటే
ఎలా వేరు 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 అంటే అదే ఎలా ఎలా వేరులో అదే వేర్లు ఎలా చపాతి ఇది పరోటా ఏంటి ఇది చపాతి, ఆ పరోటా అంటే పరోటా అంటే అది వేరు. అదే వేరు ఎలా అది ఎలా అంటే నీకు చెప్తారు తర్వాత. ఇప్పుడు రమ్మా ఏదైతే దాని పొడి కింద పడేయడానికి చేసింది ఇది అంతే. చేతనా లాస్ట్ చిన్నది ఒకటి కప్ చెప్పు చాలు నువ్వు వేసుకో. ఇంట్లో పిల్లలు వేస్తా అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు కనబడతారు అసలు నువ్వు అంకులా నేను అంకుల్ అండి అంకుల్ మీ అన్న సర్వేంద్ర అన్న అన్న కాదు అంకుల్ అంకుల్ నువ్వు అంకుల్ ఆయన అన్న మీ అన్న అంకుల్ రా ముగ్గురు పిల్లలు నాడరు చూడడానికి నువ్వు నలుగురు పిల్లల మహేష్ బాబు అదే చేస్తున్నా కాకపోతే రౌండ్ చేస్తుంటే కొంచెం ఇవి వచ్చింది లేర్లు అది లేర్లు రావడానికి ఇట్లా చేయడం నాకు వచ్చిరా వేర్లు రాదు ఇప్పుడు వేర్లు రాదు ఇట్లా స్ట్రైట్ వచ్చింది వేర్లా లేరు వీటితో మాట్లాడి భాష నాకు వస్తున్నారు. ఇది చపాతి ఆయిపోతే పరోటా నేషనల్ పరోటా అనేది ఇంగ్లీష్ స్టైల్ పరోటా ఇది. ఇటు పక్క చూస్తే ఏదో లాగా ఉంది, ఇటు పక్క చూస్తే ఏదో లాగా ఉంది. అంతా మీ అన్న భయపడతాడు నాకు పైన ఏమో లోడింగ్ జరుగుతుంది, ఎర్ర వర్కులు చేస్తుంది పైన. ఎంత వరకు అది బార్డర్ వరకు తీసేస్తారు తీసుకో ఒక్కసారి అన్న ఒకసారి అండి. తీసుకో మూడు నాది నాకి నీట్ వెళ్తా చెప్తారు లాస్ట్ లో నా మీ అన్నదాన్ని అరే ఏంట్రా నీది మీ అన్న మీ తమ్ముడికి అప్పు చెప్పడం లేదా నన్ను ఏమంటావా మొత్తం ఇచ్చారు ఏం పర్లేదు. అది ఓకే ఇదే మాట దీంతో ఏదో ఒకటి నాణ్యత ఒకటే నా మూడు నాకు అయిపోయినాయి. వాళ్ళ మూడు ప్రేమలు తీసుకుంటారంట మరి. అవును పొద్దున్న తెచ్చుకున్న బిస్కెట్లు ఉంది తినపడకుండా. ఆరు చేసి నువ్వు మూడు చేసుకుంటా మేము ఇద్దరే వెళ్తాం లోపలికి. ఇందాక వచ్చింది ఫస్ట్ రౌండ్గా ఏదో గుడ్డు ఉప్పుడులో ఇంకేదో ఇంకా ఇదో మ్యాప్ అవుతుంది కూడా. ఏ దేశం మ్యాప్ ఇంకా మనకు తెలియదు ఏ దేశం మ్యాప్ ఇది. వెస్టిండీస్ నాకు తెలిసినంతలో అయితే మన దేశంలో వెస్టిండీస్ అయితే నువ్వైతే చైనాలే సరేనా, నేను వెస్టిండీస్. వెళ్తా వస్తా ఉన్నా ఏంటిది విమానాలు విమానాలు గన్నవరం ఎయిర్పోర్ట్ ఇట్టే గారా ఇటు అనుకున్నా కన్నా ఇటు అనుకున్నది గన్నవరం. ఎవరు జోకులు వేస్తున్నావు నువ్వు నిజంగా అనుకున్నావు సీరియస్ డైలాగ్ జోక్ వేస్తున్నాడు రోడ్డు మీ ఇద్దరు అంతే మీ ఐక్యూ అలాంటిది అంటే నాకు ఫుల్ మైండ్ అంటాడు. ఏందన్నా రేంజ్ పెరిగిందంటా ఇంట్రో మాటలు కోతుందండి వేసేమా వాళ్ళు సమాధి వేసారంటే రేంజ్ పెరిగింది. నాలుగు కాదురా అదే ఏడోది ఇది ఏడో చపాతి ఇది. నువ్వులే నేను వేసుకుంటున్నా చపాతి. నీ మూడు నీకు కాదు అన్నారు మాకు ఎందుకు లేని మంచిది ఒకటి వేస్తా రెండు మీరు వేసుకో. అయితే అంతమంది ఇది ఉందా నీకు? ఏం కట్ చేస్తావన్నా? చాలా మంది కూడా చేస్తున్నాడు ఇప్పుడు. లేదు ఏం కట్ చేస్తావు? అది ఇది ఒకటేమో వీడు చేస్తాడు, అదొకటేమో వాడు చేస్తాడు. ఆడంటే ఎవడు? మీ అన్న మీరిద్దరు వేరే వేరే పుట్టిన మగ రేంజ్ లో అన్నదమ్ములు ఇద్దరు. 400 సంవత్సరాల బంధం వెళ్ళి పోయిన జన్మలో అన్నదమ్ములు పుట్టారు కానీ విడిపోయారు చచ్చిపోయారు, మళ్ళీ పుట్టి మిక్సింగ్ అయ్యారు. ఇప్పుడు మగధీర సినిమాలో విలన్ లీడు. నేను విలను, నన్ను ఇప్పటికీ వేసుకుంటాను, ఇప్పుడు విలనే. తమ్ముడు గ్రహించండి మీ ప్లేసు. ఓకేనండి ఓపెనింగ్ ముందలగా చెప్పరసాలు మనం చాలా ఎర్రతోట జరిగింది. ఈ ఎర్రతోట చేయాలి నేను. ఆడ కుక్క అయితే చేయడం రాదు నీకు, నీకేం చెప్తాను. ఏం చేయాలరా ముందలగా ఏం చేయాలి చెప్పు. వాడు ఇప్పుడు పరోటాలు చేస్తున్నాడు, చేసుకోమన్నాడు. చెప్పరా ఏంటిదిరా ఈడు ముందలగా ఏం తీసుకోవాలి, ఏమి సోడాపు తీసుకోవాలా? సోడాపు కాదు గోధుమ పిండి, అది గోధుమ పిండి. అది అన్న ఇది గోధుమ పిండి, సోడాపు కదన్నా. కెమెరా వాడు అత్తే ఆగుతాడు కానీ లేదా సోడా పిండి కదా. సోడా పిండి అది
నేను చెప్పన్నా నిజం సోడా పిండి అది. సోడా పిండి అన్న గోధుమ అరే చపాతీలోకి ఎవడైనా సోడా పిండి సోడా పిండి అన్న అది సోడా పిండి అని చెప్తున్నావు కదా విన్న మాత్రం ఆడదొరికా నాకు. అరే తొందర చేయరా. అరే అందులో వేసిందే నేనేరా. అరే నువ్వు అయ్యిరా మీ అన్నకేం తెలియదు లేక వాడు అంతే బాగుతాడు. సోడా పిండి అది. రౌండ్గా వచ్చింది పర్ఫెక్ట్గా. ఎర్రతూర్పులు మంట కాలిపోయి పడుతుంది. చపాతీ తిప్పుతున్నాం మసాజ్ చేస్తున్నాం చపాతీకి. ఏంటది ఏం చేస్తున్నాం? ఏ ఊరు మ్యాప్ అది చెప్పు. ఏ దేశం మ్యాప్ ఇది? ఇది ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియానా? ఇది ఒక మాదిరి లో గుర్తులాగా ఇరిగిపోయిన అట్టులాగా. ఇది మా ఓడిది టాలెంట్ అందరూ చెప్పేది. ఇది ఏ పొరటలో నన్ను అన్నాడు మళ్ళీ. ఈ వేరే దేశం మ్యాప్ లాగా వచ్చింది ఇప్పుడు. లేరా అరే చూపిరా. ఏ దేశం మ్యాప్ దగ్గర నుంచి చూపిరారా. ఇది ఏ దేశం మ్యాప్ మీరు కామెంట్లో పెట్టండి. మాకైతే తెలియట్లే ఏ దేశం మ్యాప్ ఇది. వీడియో చెప్పాలి ఏ దేశం మ్యాప్ అమ్మ ఇది. ఇదా ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్. అదే ఇది మా ఓటు పరోటా అది ఎట్లా వేయాలి బయట అందరూ చెప్పుకుంటున్నారు. మళ్ళీ నన్ను అన్నాడు పరోటాలని. ఇప్పుడు ఈ కసేపు అయిన తర్వాత వాళ్ళన్న చేస్తాడు. వాళ్ళన్న సీరియస్గా చేస్తాడు. యాడికి కింద పడేస్తారు. అబ్బో తిప్పడం. అరే అది అది అప్పడం అది అప్పడం అది నూనె కాలు తగిలిందన్న బాగా. నీకు వచ్చా నేను ఎడతారులే చేసినండి. నా అట్టు వెంకటగన్న తింటాడని బూ నన్ను తింటా కన్నా నాది. నేను అసలు నోట్లో పెట్టుకున్నా. తమ్ముడు చేసిన శ్రామతో తినాలన్నా. ఎలా ఉన్నారు చాలా ఈ ప్లేట్లు ఏం చూస్తాను. 25 రూపాయలు వచ్చిన నువ్వు చేసే అట్టుకి నా అట్టుకి చూడు. అట్టు కాదు చపాతీ కూడా కాదురా పరాటా అది. నువ్వు చెప్పావు నన్ను ట్రోల్ చేసావురా ఇక్కడికి. అది ఏం దేశం మ్యాప్ చెప్పమన్నాడు. నువ్వు ఇక్కడికి రానా కెమెరా తీసుకురా. ఏం దేశం మ్యాప్ ఇది? అరే ఇట్లా అరే స్పష్టంగా ఇవ్వడం చెప్పచ్చు. అది శ్రీలంక అని సింపుల్గా చెప్తా. పిల్లగాడు చెప్తాడు శ్రీలంక అనేది. ఏ దేశం అన్నా? ఈ ఆకు గీకు లేదు కానీ గరిగితే వేస్తాను. నా చేయి కాలిపోతుంది బాబు. చేత తిప్పు అది నాకు. ఇగో మనం నీళ్ళక్క చేతి ఏ పని చేస్తాం. అబ్బో పోతుంది. ఈ చికెన్ బాగా కాల్చుతున్నాం. అది తినాలంటే నోరు ఊడుతుంది. మంటలో అయినా చేతి పెట్టి తీయాలనిపిస్తుంది. దాన్ని కొంచెం ఆయిల్ అంతా దాని ఆయిల్ మసాజ్ చేయపు కొంచెం. మసాజ్ చేస్తాను. ఆయిల్ మసాజ్ చేయరు దాన్ని కొంచెం. అరే వాడికి గొడ్డ ఒకటి రా. ఇదిగో దీన్ని పెట్టి తిప్పుట్టుకొని ఆ సవ్వ తిప్పు. పాపం చేశానండి. పొగన అయిపోతుంది. పొగ ఏడారి అటు పోతుంది రే. పొగ మీద తొయ్యి మాకరా. ఏం పొగ ఇది? అది నీ వైపు నుంచి అంతే. మంచోడు ఇక నువ్వు పాడుగా చాలా పాట ఎందుకు సర్లే తీని ఆపేసి. ఆపేసాను పాట పాడతా. వీడిది పాడతా. సర్లే తీ పాడా. ఏం చేస్తాం? అటు తిరిగి కాలు మీద ఇది మంట మీద కాలేసావు. అది కూడా ఫ్రై అయింది. అరే ఇది మనం ప్రిపేర్ చేసింది ఇలా ఫుడ్. ఎగ్ బుజ్జి,
చికెన్ టిక్కా, ఇది ఆనియన్, లెమన్, పచ్చిమిరపకాయలు ఎట్టగా తినాం కాబట్టి. ఇది మేము చేసిన పరోటా, అది మా క్యాంప్ ఫైర్. ఇప్పుడు దీన్నే మేము తినేది. టైం అయితే 11 అవ్వబోతుంది, 10:47 అయింది. ఇప్పుడు వచ్చి మనం తినబోతున్నాం. అంది తినేసి మళ్ళీ పడుకుందాం. 11 సూపర్ ఉంది మనది. గుడి ఫ్రై అన్న చపాతీ గుడ్డి బాగా చేసుకుంటే వాడు తింటున్నాడు. ఇది ఉత్తరాఖండ్ మ్యాప్. వాళ్ళన్న నేపాల్. ఇది గుడి అమ్మ వాళ్ళ అన్నది తింటున్నారు, నువ్వు మీ అన్నదే తింటున్నావా? ఒరే నా వాళ్ళు ఇది కావరా, మీరేదండి. లాస్ట్ పీస్ ఒకటి కొంచెం గుడ్డుతో తిన్నాం. ఇంకెక్కది ఇది సౌత్ ఆఫ్రికా అటు తిరిగి వచ్చి నాకు ఎయిర్ బ్యాగ్ టైం అందే 11 అవుతుంది టైం కరెక్ట్గా. ఆడియన్స్కి ఇంకేమని చెప్పాలా? ఇంకేం లేదు, పొద్దున కలుద్దాం. పొద్దున కొంచెం వ్యూ చూపిద్దాం. టిఫిన్ గిఫిన్ అయితే ఏం లేదు మనకి. టైం టీ చేసుకొని తాగి గుడ్ నైట్ పడుకుంటాం. పండుకో. సో గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ. నైట్ అయితే పూర్తి అయిపోయింది. ఇదే మన క్యాంప్ ఫైర్ నైట్ది. ఈ క్యాంప్ ఫైర్ నైట్ ఎంతసేపు పిల్లికి ఎప్పుడు ఆరిపోయిందో కూడా తెలియదు. ఇద్దరు పడుకునే ఉన్నారు. సరిగా టైం వచ్చి 5:51 అవుతుంది మనకి. నెమలు అయితే అరుస్తుంది, మరి నెమల సౌండ్ వినపడుతుంది. మరి కెమెరాలో వినపడిద్దో లేదో తెలియట్లా. మన టెంట్ దూరం నుంచి చూడడానికి ఇలా ఉంది. దాని పైలేరు తీసేసాం. నైట్ కొంచెం వేడిగా ఉంటే వెంటిలేషన్ రావడానికి కొంచెం గాలి వచ్చిద్ది. సైడ్లో జాలీల టైప్ ఉండిద్ది, గాలి లాంటిది వచ్చింది. కొంచెం బాగుంటుంది నైట్ పడుకోవడానికి. ఎయిర్ పాస్ అయ్యిద్ది లోనికి. ఆ పైన లేరు వేసేస్తే అసలు గాలి అయితే లోనికి రాదు. నేను కాఫీ అయితే గట్టిగా వాడనుకుంటున్నాను. కాఫీ తాగేసి మొత్తం ప్యాక్ చేసి ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. చూపిరా సాల్మన్, చూపి అది అదేం చేస్తానన్నా చూపి. తీపి గుర్తు, తీపి కుర్తా. ఏం తీపి కుర్తా? ప్యాంట్లు లేపన్నప్పుడు లేపరా. మా వాడు తీపి గుర్తు తీసుకున్నాడు నైట్. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పటికి నువ్వు తీసుకెళ్ళి కాలు మీద వేసుకున్నాడు. వాడు పొరాటా చేసుకునేటప్పుడు
ఆ స్వీట్ మెమొరీ అడిగి ఇక్కడి నుంచి వెళ్ళడానికి పలానా ప్లేస్ అటు నుంచి ఇటు నుంచి కాఫీ. అది కింద పావున ఉన్న చాలు మన దగ్గర అంతే ఉండిద్ది. స్వచ్ఛమైన కాఫీ. అరే రే నువ్వు స్టంట్ చేయమాకు, అది పడిపోద్ది. అదే డౌన్గా ఉంది ఇది. ఏం లేదు, నీళ్ళు ఎక్కువ పోసాడు రీడు. వాటర్ తాగి ఏం బాగాలేదా ఎక్స్ప్రెషన్ ఎలా ఎత్తున్నావు? ఎలా చేశాడు మీ వాడు? మెనలా చేశాడు కాఫీ. టైం 7:30 అవుతుంది. మేమైతే మా క్యాంపింగ్ ముగిచ్చేసాం, అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. ఇంకా మరికొన్ని కొత్త క్యాంపింగ్ వీడియోలు తీస్తాం. ఇంకా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.